అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే కోర్సెస్ కూడా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి, దాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి టాక్సిక్ ట్రోలింగ్. టాక్సిక్ ట్రోలింగ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రోలింగ్ అనేది మీ అందరికీ తెలుసు. టాక్సిక్ అంటే ఇంకొంచెం విషపూరితమైనట్టు, అంటే కొంచెం మరీ ఓవర్ అయిపోయి అది కరెక్ట్ కాదు, అది మనకి ఏమంటారు, కొంతవరకు హ్యూమర్ కోసం చేసే ట్రోలింగ్ కొంతవరకు ఓకే, బట్ అది మరీ ఎక్కువైపోతే, అది ఓవర్ డోస్ అయిపోతే అది మంచిది కాదు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఆన్లైన్ థ్రెట్స్ ఆఫ్ వైలెన్స్ కెనాట్ బి అలౌడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్ అనే పేరుతో ఆన్లైన్ ట్రోలింగ్ని మనం అలో చెయ్యకూడదు. వీ కెనాట్ అలో ఆన్లైన్ ట్రోలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. అది ఇక్కడ రాసిన పదం. ఏ ఫుల్ స్కేల్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మే హ్యావ్ బీన్ అవర్టెడ్. ఇండియా పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం అనేది మనం అవర్ట్ చేసాం. అవర్ట్ అంటే అవాయిడ్ చేయగలిగాం, అది జరగకుండా మనం ఆపగలిగాం. అవర్ట్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. బట్ ద ట్రోల్ ఆర్మీ has come out in full force to disturb the peace. కానీ ఈ ఆన్లైన్ ట్రోలర్స్ వచ్చేసి ఫుల్ ఫోర్స్ వచ్చేసారు పీస్ని డిస్టర్బ్ చేయడానికి. ఆఫ్టర్ ఇండియాస్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ announced on May 10 that an understanding had been reached between the two sides to halt all military actions, his personal account on X was flooded with abusive comments which did not spare his daughter. చూసారా, ఇండియా యొక్క ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ మే 10వ తారీఖుని అనౌన్స్ చేశారు. ఏమని? దట్ అన్ అండర్స్టాండింగ్ హ్యాడ్ బీన్ రీచ్డ్. రెండు వైపులా, రెండు దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. ఓకే, టు హాల్ట్ ఆల్ మిలిటరీ యాక్షన్స్ అన్నిటినీ ఆపడానికి ఒక అండర్స్టాండింగ్ కుదిరింది అని ఆయన చెప్పారో లేదో వెంటనే ఆయన యొక్క ట్విట్టర్ అకౌంట్ మీద పడ్డారు. అందరూని పడి, పర్సనల్ అకౌంట్ పైన పడి, దే ఫ్లడెడ్ ఇట్ విత్ అబ్యూజివ్ కామెంట్స్. ఆయన కూతుర్ని కూడా తిడుతూ, నోటుకొచ్చింది బూతులు తిడుతూ ఆయన యొక్క ట్విట్టర్ అకౌంట్ పైన దాడి చేశారు. అందుకే ఈ ఇంటర్నెట్ యుగంలో, ఈ ఇన్స్టెంట్ యుగంలో తెగట్ట కానీ నిమిషాల్లో జరిగిపోతుంది. మనల్ని హీరోలు చేస్తున్న సేమ్ పీపుల్ నిమిషాల్లో జీరోలు చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిస్టర్ మిశ్రీ లాక్డ్ ద అకౌంట్ and several diplomats and politicians have condemned the toxic culture in no uncertain terms, pointing out that several red lines had been crossed. సో చివరికి మిశ్రీ తన అకౌంట్ని లాక్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రీవియస్ ట్వీట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు, ప్రతి దాన్ని కూడా కెలికేశారు వీళ్ళు. సో మొత్తం అంతా లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది డిప్లొమాట్స్, దౌత్యవేత్తలు, అలాగే పొలిటీషియన్స్ కూడా దే హవ్ కండెమ్డ్ అంటే ఖండించారు. ఈ టాక్సిక్ కల్చర్ని ఖండించారట. మనకు నచ్చితే దేవుడిలాగా ఎత్తేసి, నచ్చకపోతే దెయ్యాన్ని చేసి నోటుకు వచ్చినట్టు తిట్టే ఈ కల్చర్ని వాళ్ళు ఖండించారు. ఇన్ నో అన్సర్టెన్ టర్మ్స్, అంటే క్లియర్గానే అని అర్థం, అన్సర్టన్గా కాదు, క్రిస్టల్ క్లియర్గా ఖండించడం అనేది జరిగింది. పాయింటింగ్ అవుట్ దట్ సెవెరల్ రెడ్ లైన్స్ హ్యాడ్ బిన్ క్రాస్డ్. ఎన్నో లైన్స్ క్రాస్ చేశారు. ఈ ట్రోల్ ఆర్మీ చాలా లైన్స్ క్రాస్ చేయడం అనేది జరిగింది. చాలా తప్పుడు దారిలో వాళ్ళు వెళ్ళారు అనే విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఖండించడం అనేది జరిగింది. Mr. Misri was only doing his job and conveying a decision taken by the political leadership. రాజకీయ నాయకులు, లీడర్షిప్ అంటే పిఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కన్వే చేశారు. నిర్ణయం తీసుకుంది విక్రమ్ మిశ్రీ కాదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా పిఎంఏ అవుతారు. ఇలాంటి విషయాల్లో చిన్నవి వేరే వాళ్ళు డిసైడ్ చేయరు. సో ఆ నిర్ణయాన్ని ఈయన కన్వే చేశారు, తెలియజేశారు తప్పితే ఆయన నిర్ణయం తీసుకున్న వ్యక్తి కాదు. The foreign secretary had been addressing the media since Operation Sindoor began on May 7 in response to the deadly terrorist attack in Pahalgam on April 22, in which 26 people died. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో జరిగిన దారుణమైన డెడ్లీ టెర్రరిస్ట్ అటాక్లో 26 మంది చనిపోయిన తర్వాత దానికి రెస్పాన్స్గా ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. సో ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి ఆయన మీడియాని అడ్రస్ చేస్తూ వచ్చారు మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ విచ్ had rightly slammed Pakistan for unleashing a full-blown disinformation offensive on social media about the ground reality regarding Operation Sindoor remained quiet
about the vicious trolling of Mr. Misri and the doxing of his daughter. ఓకే, పాకిస్తాన్ డిస్ఇన్ఫర్మేషన్ లాంచ్ చేసింది. డిస్ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే కావాలనే ఇష్యూ చేసే తప్పుడు ఇన్ఫర్మేషన్. సో మిస్ఇన్ఫర్మేషన్కి డిస్ఇన్ఫర్మేషన్కి ఒక డిఫరెన్స్ ఉందమ్మా. మిస్ఇన్ఫర్మేషన్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనే మీనింగ్ వస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఒకేలా కనిపించే, ఓకే. సో మిస్ఇన్ఫర్మేషన్ అన్నా డిస్ఇన్ఫర్మేషన్ అన్నా ఒకటే మీనింగ్. ఏంటది? రాంగ్ ఇన్ఫర్మేషన్. రెండు రాంగ్ ఇన్ఫర్మేషన్లే. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డిస్ఇన్ఫర్మేషన్ వాజ్ డెలిబరేట్, ఇంటెన్షనల్, అండ్ ఇట్ ఈజ్ టిపికల్లీ బై గవర్నమెంట్ కానీ హయ్యర్ అథారిటీస్ కానీ కావాలనే రిలీజ్ చేసే, అంటే ఒక ఇంటెంట్తో, ఒక ఉద్దేశంతో రిలీజ్ చేసే తప్పుడు ఇన్ఫర్మేషన్ మనం డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. మిస్ఇన్ఫర్మేషన్ అంటే మే ఆర్ మే నాట్ బి ఇంటెన్షనల్, ఇట్ కుడ్ బి అన్ఇంటెన్షనల్ అవ్వచ్చు. అంటే మనకి తెలియకుండా కూడా మనం తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. సో తెలిసి కావాలనే ఒక పర్టికులర్ ఉద్దేశంతో స్ప్రెడ్ చేసేదాన్ని డిస్ఇన్ఫర్మేషన్ అంటాము. జనరల్గా గవర్నమెంట్స్ చేసేటప్పుడే ఈ పదాలు ఎక్కువగా వాడతారు. అంటే హయ్యర్ అథారిటీస్, గవర్నమెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ చేసేటప్పుడు ఈ పదాన్ని వాడతాం. కామన్ పీపుల్ వచ్చినప్పుడు వి యూజ్ మిస్ఇన్ఫర్మేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే మా దగ్గర అన్ని అన్వాయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి, మా దగ్గర అవి ఉన్నాయి అని చెప్పి షో చేస్తాయి. అంటే నిజంగా లేని వాళ్ళు కూడా ఉన్నాయని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఎదుటోళ్ళని భయపెట్టడానికి. ఓకే, మా దగ్గర ఎంత ఉంది అన్నట్టుగా ఏదేదో చెప్పేయడానికి, భయపెట్టడానికి, వాళ్ళకి ఫియర్ క్రియేట్ చేయడం కోసం. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఏమీ పీకలేకపోయినప్పటికీ కూడా ఇండియాలో మేము ఇచ్చేస్తాం అని చెప్పేసి హడావిడి చేసి డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా మనమే గెలిచేసామనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేయడం కోసం. ఓకే, అయితే దాని గురించి మనకి అన్లీష్ అంటే రిలీజ్ చేసింది, మొత్తం బయట తీసుకొచ్చింది. ఫుల్ బ్లోర్ అంటే కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక అఫెన్సివ్ అంటే ఒక అటాక్ లాగా అనమాట. సోషల్ మీడియాలో తప్పుడు ఇన్ఫర్మేషన్తో అటాక్ తీసుకొచ్చింది పాకిస్తాన్. దాన్ని మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ స్లామ్ చేసింది. స్లామ్ అంటే కంప్లీట్గా క్రిటిసైజ్ చేసింది. అదే మినిస్ట్రీ మిస్టర్ మిస్రీ మీద జరుగుతున్న విషియస్ ట్రోలింగ్ విషయంలో సైలెంట్గా ఉంది. విషియస్ అంటే హార్మ్ఫుల్, హాని కలిగించే అన్నట్టు. సో దాని మీద మాత్రం ఎటువంటి మాట అనలేదు. అలాగే డాక్సింగ్ ఆఫ్ హిస్ డాటర్, ఆయన డాటర్కి డాక్సింగ్ అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ తీసేసి మెలిషియస్ అంటే ఒక రాంగ్ఫుల్ ఇంటెంట్తో వాళ్ళ పర్సనల్ డేటా, వాళ్ళ ఇంతకుముందు వాళ్ళ ట్వీట్స్ ఏం చేస్తారు, ఇంతకుముందు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అన్నిటిని వెతికి వాడిని ఏదో ఒక ట్రోల్ చేయాలన్న మెలిషియస్ ఇంటెంట్తో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడాన్ని మనం డాక్సింగ్ అంటాం. సో డాక్సింగ్ ఈజ్ గ్యాదరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విత్ మెలిషియస్ ఇంటెంట్. ఒక చెడు ఉద్దేశంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కార్యక్రమాన్ని డాక్సింగ్ అంటాం. అన్ఫార్చునేట్లీ విత్ ద ఫినామినల్ రైజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ఇండియా బట్ లిటిల్ ఇంటర్నెట్ లిటరసీ, there is a pattern of platforms being regularly used for hate speech, abusive comments and deliberate distortion of facts. Unfortunately, దురదృష్టవశాత్తు ఇండియాలో సోషల్ మీడియా విపరీతంగా రైజ్ అయిపోయింది, కానీ ఇంటర్నెట్ లిటరసీ లేదు. ఇంటర్నెట్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు ఇండియాలో చాలామందికి. దెర్ ఈస్ అ ప్యాటర్న్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ బీయింగ్ రెగ్యులర్లీ యూజ్డ్. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ని రెగ్యులర్గా హేట్ స్పీచ్ కోసం ఉపయోగించే ప్యాటర్న్ మనకు కనిపిస్తోంది. అలాగే అబ్యూజివ్ కామెంట్స్, తిట్టడానికి వీటిని ఉపయోగించే కల్చర్ కనిపిస్తోంది. అండ్ డెలిబరేట్ డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇంటెన్షనల్గా ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. ద పబ్లిక్ స్పియర్ may have become more participatory, but that does not necessarily ensure civil behavior. అంటే ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు అన్ని విషయాల్లో, కానీ ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టిసిపేటరీ డెమోక్రసీ జరుగుతోంది. డిఫరెంట్ ఇష్యూస్ పైన, ఆస్పెక్ట్స్ పైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది మంచిదే, కానీ దట్ డస్ నాట్ నెసెసరీలీ ఎన్ష్యూర్ సివిల్ బిహేవియర్. దాని అర్థం అలా పబ్లిక్ బిహేవియర్ పార్టిసిపేటరీగా మారిందనే విషయం అది ఆటోమేటిక్గా సివిల్ బిహేవియర్ ఎన్ష్యూర్ చేస్తుందంటే నో, ఇట్ డస్ నాట్ నెససరీలీ ఎన్ష్యూర్ సివిల్ బిహేవియర్. అది నెససరీగా సివిల్ బిహేవియర్ని ఎన్ష్యూర్ చెయ్యట్లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సివిల్ అంటే ఎట్లా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే పద్ధతి, బిహేవియర్ అక్కడ ఎగ్జిబిట్ అవ్వట్లేదు. సర్వేస్ హ్యావ్ షోన్ దట్ ఉమెన్, మైనారిటీస్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ పర్టికులర్లీ టార్గెటెడ్ బై ట్రోల్స్. సర్వేస్ ఏం చూపిస్తున్నాయి మనకి? ఉమెన్,
మైనారిటీస్ మరియు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, అణగారిన వర్గాలందరినీ ఎస్పెషల్లీ ఈ ట్రోల్స్ వాళ్ళని టార్గెట్ చేస్తున్న విషయం మనకు తెలుస్తోంది. ది ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ ఆఫ్ అండ్ ఇంక్లూడ్ రేప్ అండ్ డెత్ థ్రెట్స్. ఎంతవరకు అంటే మిమ్మల్ని రేప్ చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని ఆన్లైన్లో ట్రోల్ చేసి భయపెట్టి బుల్లింగ్ చేసేంత లెవెల్లోకి పరిస్థితులు చేయి దాటిపోయే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. With surveillance now the byword for all tech companies, surely it should not take long to locate and end the online run of trolls. సో ఇప్పుడు సర్వేలెన్స్ అనేది కీవర్డ్ అయిపోయింది టెక్ కంపెనీస్ అన్నిటికీ కూడా. సో కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ మొదలు పెట్టారు అనేది కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఎ స్ట్రింజెంట్ యాంటీ ట్రోల్ లా మస్ట్ బి పుట్ ఇన్ ప్లేస్ టు స్టాప్ ద అక్యూట్ మెంటల్ అండ్ ఫిజికల్ హరాస్మెంట్ ట్రోల్స్ కెన్ కాజ్. ఇండియాలో యాంటీ ట్రోల్ లా లేదు, కానీ యాంటీ ట్రోల్ లా స్ట్రిక్ట్ యాంటీ ట్రోల్ లా తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ ట్రోలింగ్ ద్వారా జరిగే ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ని, అక్యూట్ అంటే చాలా సివియర్ మెంటల్ అండ్ ఫిజికల్ హరాస్మెంట్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. ద డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 సెట్ టు బి రోల్డ్ అవుట్ దిస్ ఇయర్ ప్రిస్క్రైబ్ పెనాల్టీస్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేస్తే దానికి పెనాల్టీస్ని ప్రిస్క్రైబ్ చేస్తోంది డిపిడిపి చట్టం. అయితే నౌ దెర్ ఆర్ ఓన్లీ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ అండర్ ద భారతీయ న్యాయ సంహిత అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టు అడ్రస్ సైబర్ బులింగ్. సైబర్ బులింగ్ని అడ్రస్ చేయడానికంటే ఆన్లైన్లో భయపెట్టే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, నేను చంపేస్తా, రేప్ చేస్తా, మర్డర్ చేస్తా, కిడ్నాప్ చేస్తా అని భయపెట్టేవి ఏవైతే ఉంటాయో, ఇట్లాంటి దాన్ని అడ్రస్ చేయడానికి భారతీయ న్యాయ సంహితలో కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కావచ్చు, ఎనఫ్ ప్రావిజన్స్ అనేవి లేవు. ద కోర్ట్స్ హ్యావ్ బీన్ మోర్ ప్రొయాక్టివ్ by directing quick removal of offending content and also mandating the disclosure of basic subscriber information related to such accounts. కోర్ట్స్ మాత్రం కొంచెం ప్రొయాక్టివ్గా ఉన్నాయి. అఫెండింగ్ కంటెంట్ ఎవరన్నా పెడితే ఇమీడియట్గా రిమూవ్ చేయమని చెప్పి మనకి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్కి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరు ఇది పెట్టారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మీరు బయటికి డిస్క్లోజ్ చేయాలి. తప్పుడు కంటెంట్ పెడుతున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి డిస్క్లోజ్ చేయాలని కూడా కోర్ట్స్ మ్యాండేట్ చేస్తున్నాయి. మ్యాండేట్ అంటే దే ఆర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ. ఇన్ ద Shavia Sharma case, the Delhi High Court had noted that there can be no doubt that acts of doxing, if permitted to go on unchecked, could result in violation of right to privacy. డాక్సింగ్ అంటే చెప్పాను మీకు, ఒక వ్యక్తి యొక్క ఆడ మనిషి కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వాళ్ళపైన ఒక మెలిషియస్ ఇంటెంట్తో దాన్ని ఉపయోగించే కార్యక్రమాన్ని డాక్సింగ్ అంటాం. సో డాక్సింగ్ని పర్మిట్ చేస్తే అది అన్చెక్డ్, పర్మిటెడ్ టు గో అన్చెక్డ్ అంటే దాన్ని ఎటువంటి కంట్రోల్ చేయకుండా దాన్ని వదిలేస్తే అది రైట్ టు ప్రైవసీ వైలేషన్కి దారి తీసే అవకాశం ఉందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు అని ఢిల్లీ హైకోర్టు షావియా శర్మ కేసులో చెప్పడం జరిగింది. ఇన్ ఏ డెమోక్రసీ ఆల్ వాయిసెస్ షుడ్ బి హర్డ్. ప్రజాస్వామ్యంలో అందరి వాయిసెస్ వినడానికి అవకాశం ఉండాలి. బట్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ మస్ట్ బి స్టాప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ ద లా. మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందని చెప్పేసి దాని పేరుతో తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, ఇంటెన్షనల్గా కావచ్చు, అన్ఇంటెన్షనల్గా కావచ్చు. ఇంటెన్షనల్గా అయితే డిస్ఇన్ఫర్మేషన్, అన్ఇంటెన్షనల్గా అయితే మిస్ఇన్ఫర్మేషన్. వీటిని మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ లా. గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు చట్టంతో వీటిని ఆపడానికి ప్రయత్నాలు చేయాలి. సో ప్రజాస్వామ్యంలో ఫ్రీ స్పీచ్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అది తప్పుడు ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగించకుండా ఆపాల్సిన అవసరం అనేది ఉంది. యూ కెన్ చెక్ ద సమ్మరీ అవుట్ హియర్. సో ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాము, మీరు తీసుకోవచ్చు. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది అదర్? మీరు ఆన్సర్ చేయండి.
సో ఆన్సర్ ఈజ్ క్రిటికల్ అండ్ కన్సర్న్. తెలిసిందే, టోన్ ఆఫ్ ద ఆథర్ క్రిటికల్గా కన్సర్న్డ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ చెప్పండి. ఇండియాలో సోషల్ మీడియాని బ్యాన్ చేయాలా? దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ కదమ్మా. ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ మనం కొట్టేయాలి. ఇండియాస్ ఫారెన్ పాలసీ డెసిషన్ షుడ్ నాట్ బి క్రిటిసైజ్. ఇది కూడా ఎక్స్ట్రీమే. ఇండియా యొక్క ఫారెన్ పాలసీ డెసిషన్స్ క్రిటిసైజే చేయకూడదు. నో, అలా క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ క్రిటిసైజ్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. ఆన్లైన్ అబ్యూస్ అండ్ థ్రెట్స్ మస్ట్ బి కర్బ్డ్ త్రూ స్ట్రాంగర్ లాస్ అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఎస్, ఆన్లైన్ అబ్యూజ్ మరియు థ్రెట్స్ని మాత్రం మనం కంట్రోల్ చేయాలి. స్ట్రిక్ట్ చట్టాలు మరియు రెస్పాన్సిబుల్ బిహేవియర్తో వాటిని కంట్రోల్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ సి. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ఇన్ఫరెన్స్ చెప్పండి అమ్మా. ద గవర్నమెంట్ ఫుల్లీ సపోర్ట్స్ విక్టిమ్స్ ఆఫ్ ఆన్లైన్ అబ్యూస్. గవర్నమెంట్ ఆన్లైన్ అబ్యూస్ విక్టిమ్స్ని ఫుల్గా సపోర్ట్ చేస్తుందా? అలా తెలుస్తుందా మనకి ఆర్టికల్ బట్టి? ఆల్ సోషల్ మీడియా యూజర్స్ ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ రెస్పెక్ట్ఫుల్. అసలు సోషల్ మీడియా యూస్ఫుల్ అందరూ కూడా వెల్ ఇన్ఫార్మ్డ్గా రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ప్రాబ్లమే లేదు కదా. లీగల్ ఫ్రేమ్వర్క్స్ టు అడ్రస్ ఆన్లైన్ అబ్యూస్ ఇన్ ఇండియా ఆర్ కరెంట్లీ ఇన్అడిక్వేట్. ఆన్లైన్ అబ్యూస్ని అడ్రస్ చేయడానికి వస్తున్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవి ఇన్అడిక్వేట్, సరిపోవు. దే ఆర్ కరెంట్లీ ఇన్అడిక్వేట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది మేజర్ ఇన్ఫరెన్స్. మన దగ్గర ప్రజెంట్ ఉన్న చట్టాలు అనేవి సరిపోవట్లేదు, ఆన్లైన్ అబ్యూస్ని అవి ప్రాపర్గా అడ్రస్ చేయట్లేదు అని అర్థం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కెనాట్ బి రెగ్యులేటెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అవునా? రెగ్యులేట్ చేయలేమా? ఎజంప్షన్. నో, అలా ఏం లేదు. ఇట్లాంటివి ఎప్పుడైనా సరే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ కెనాట్ బి. సో ఖచ్చితంగా మనం ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంక్లూడ్స్ రైట్ టు థ్రెటన్ అండ్ అబ్యూజ్ అదర్స్. అవునా? ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి, అబ్యూజ్ చేయడానికి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ ఇస్తుందా? నో. ఎ సివిల్ అండ్ సేఫ్ ఆన్లైన్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ. హెల్దీ డెమోక్రసీకి ఏం కావాలి? సివిల్ అండ్ సేఫ్ ఆన్లైన్ ఎన్వైర్న్మెంట్ అనేది అవసరం. కరెక్ట్. సో ఇది ఎజంప్షన్. ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ మోస్ట్ సీరియస్లీ వీకెన్ ది ఆర్గ్యుమెంట్? థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? యా. సో థర్డ్ క్వశ్చన్ ఏం చెప్తుంది మనకి? ఇన్ఫరెన్స్ అడిగింది. ఏం ఇన్ఫర్ చేయొచ్చు అని చెప్పారు. గవర్నమెంట్ ఆన్లైన్ అబ్యూస్ విక్టిమ్స్ని సపోర్ట్ చేస్తుందని ఏమీ చెప్పలేదు అక్కడ, మనకి ఎక్కడ తెలియట్లేదు. సో గవర్నమెంట్ వాళ్ళకి సపోర్టివ్గా ఏమీ మాట్లాడట్లేదు. సోషల్ మీడియా యూజర్స్కి రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారంటే లేరు. రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారంటే మనం ఎలా చెప్తాం? చెప్పలేము. రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ట్రోలింగ్ అనేది జరగదు. ఇండియాలో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎనఫ్ లేవు. అదేగా చెప్పారు మనకి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న చట్టాలు సరిపోవు, అందుకే వీ హ్యావ్ టు బ్రింగ్ యాంటీ ట్రోల్ లా అని కూడా గవర్నమెంట్ చెప్తోంది. సో ఆర్టికల్ చెప్తుంది యాంటీ ట్రోల్ లా అనేది మన దగ్గర లేదు, దాన్ని తీసుకురావాలి అని చెప్తున్నారు. ఇట్లాంటి ఆన్లైన్ అబ్యూస్ని కంట్రోల్ చేయాలంటే ఇటువంటి చట్టాలు తేవాలని చెప్పారు కాబట్టి అవి ఎనఫ్ లేవు అనే విషయం మనం చెప్పొచ్చు. ఇన్అడిక్వేట్ అంటే ఎనఫ్ లేవు అని అర్థం. ఓకే రసూల్, ఐ హోప్ ఇట్స్ క్లియర్. డాక్సింగ్ ఈజ్ లీగలీ ప్రొటెక్టెడ్? నో, అది లీగలీ ప్రొటెక్టెడ్ ఏమీ కాదు. ఎందుకంటే మనకి రీసెంట్గానే మీరు గమనిస్తే హైకోర్టు చెప్పింది డాక్సింగ్ని వదిలేస్తే అది రేపు పొద్దున్న రైట్ టు ప్రైవసీని అబ్యూజ్ చేసేంత వరకు వెళ్ళొచ్చు అని. ఇలా ఏదైనా డౌట్ ఉంటే అడిగేసేయండి. సో ట్రై దిస్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన 4 ఆర్గ్యుమెంట్లో 4 స్టేట్మెంట్స్లో ఆధార్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కూడా ఏంటి? ఆర్గ్యుమెంట్ టాక్సిక్ ట్రోలింగ్ ఆన్లైన్ థ్రెట్స్ ఆఫ్ వైలెన్స్ కెనాట్ బి అలౌడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్ పేరుతో ఆన్లైన్ వైలెన్స్ని అలౌ చేయకూడదు అన్న ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తున్న స్టేట్మెంట్ ఏది? మీరే చెప్పాలి. Very good, Rasool. Answer is B. Very good, very good, very good. Most online trolling incidents do not lead to real world harm or legal violations. Most
ఆన్లైన్ ట్రోలింగ్ ఇన్సిడెంట్స్ డు నాట్ లీడ్ టు రియల్ వరల్డ్ హార్మ్. అంటే ఆన్లైన్ ట్రోలింగ్ వల్ల లీగల్ వైలేషన్స్ ఏమి జరగవు, రియల్ వరల్డ్లో ఏమి హాని జరగట్లేదు అని ఇక్కడ మనకి చెప్పారు. సో ఇది ఆధార్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుంది. సో దానివల్ల పెద్ద హాని జరగనప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత చట్టాలు తీసుకురావాలి అనే పాయింట్ వస్తుంది. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఈస్ బి. వెరీ గుడ్ అమ్మా, అర్థమైంది.